ఒకరోజు తోటలో షికారు చేస్తున్న రాజుకి అటూ ఇటూ ఎగురుతూ పాటలు పాడుతున్న చిలుక కనిపించింది. అలా పిచ్చి పాటలతో టైం వేస్ట్ చేసే బదులు దీనికి కాస్త సభ్యత, మంచి శ్లోకాలు లాంటివి నేర్పిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు రాజు. ఆయన తలుచుకుంటే కానిదేముంది, దానికి విద్యలన్నీ నేర్పించమని ఆదేశాలు వెళ్లాయి. చిన్న గూటిలో అసౌకర్యంగా జీవించటం వల్లే ఆ చిలుక మర్యాద, మన్నన అలవడలేదని భావించిన అధికారులు వెంటనే దానికో బంగారు పంజరం చేయించారు. వివిధ శాస్త్రాలలో నిపుణులైన పండితుల్ని పిలిపించి ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలు రాయించారు. చిలుక చదువు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి పలువురు సూపర్వైజర్లను నియమించారు. ఒకరోజు అది పంజరంలోనే రెక్కలల్లార్చుతూ ఇటు నుంచి అటు ఎగిరింది. దీనికింకా బుద్ధి రాలేదనుకున్న అధికారులు వెంటనే దాని రెక్కలు కత్తిరించారు. చిలుక బాధ్యత చూసుకుంటున్న వారందరినీ రాజు విలువైన బహుమతులతో సత్కరించాడు. ఒకరోజు అది చచ్చిపోయింది. ఎందుకని అని అడిగిన రాజుకి, దానికి చదువు చెప్పడమే మా బాధ్యత, చచ్చిందా బతికిందా అన్న దాంతో మాకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు సిబ్బంది. 100 ఏళ్ల క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ కథ చదువుల పేరిట పిల్లలను పంజరాల్లోకి నెట్టేస్తున్న నేటి సమాజానికి అతికినట్లు సరిపోతుంది. పిల్లలు ప్రయోజకులవ్వాలని, విజేతలుగా వెలిగిపోవాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. కానీ ఆ యావలో ప్రాధాన్యాలు మరచిపోతున్నారు. మార్కులు, ర్యాంకులు, కెరీర్ అంటూ పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్నారు. తాము సాధించలేని లక్ష్యాలన్నింటినీ వారిపై రుద్దేస్తున్నారు. పిల్లలందరి శక్తి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. ముఖ్యమైన ఈ విషయాన్ని మర్చిపోయి ఇతరులతో పోలుస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎదగాలి. చదువైనా, కళైనా, ఆటైనా వారి ఇష్టాయిష్టాలను బట్టే నేర్పించాలి. మా అబ్బాయిని ముందు నుంచి మళ్లీ పెంచే అవకాశమే వస్తే ముందుగా వాడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తా. వాడి వైపు వేలెత్తి చూపడాన్ని తగ్గించి వాడి వేళ్లు అందంగా ఉండేలా రంగులద్దుతా. వాడి తప్పులను కరెక్ట్ చేసే బదులు వాడికి మరింత చేరువవుతా. వాచి చూసుకోవడం మాని సంతోషంగా కేరింతలు కొట్టేవాణ్ణి కళ్ల నిండా చూసుకుంటా. వాడి పట్ల సీరియస్ గా ఉండడం తగ్గించి వాడితోనే సీరియస్ గా ఆటలు ఆడుతా. అరచి కోప్పడే కన్నా అక్కున చేర్చుకునే సందర్భాలు ఎక్కువ ఉండేలా చూసుకుంటా. వాడితో పచ్చిక మైదానాల్లో పరిగెత్తుతూ అందమైన నక్షత్రాలు చూపిస్తా అని రాస్తారు పిల్లల రచయిత్రి డయానే లూమన్స్. కానీ పిల్లల్ని పెంచే అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుంది. అక్కడ పొరపాటు జరిగితే సరిదిద్దుకునే ఛాన్స్ ఉండదు. అందుకని ఆ పరిస్థితి రాకుండానే చూసుకోవడం మంచిది కదా.